అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ లో చూద్దాం. కంప్లీట్ కానివ్వండి, మీరు డిస్టర్బ్ చేస్తుంటే ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు. దే ఆర్ మేకింగ్ ఎన్ అపీల్ టు యూ. అందుకనే సీఎం గారిని కానివ్వండి, కూర్చోండి. బుచ్చి చౌదరి గారు, వాట్ యు వాంట్ టు సే? సార్, స్పీకర్ సార్, ఈరోజు ఉదయం దగ్గర నుంచి కూడా ఏది కూడా ముందుకు నడవకుండా అడ్డుకోవడమే ప్రతిపక్షం వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమంగా ఉంది. ముఖ్యంగా గత సమావేశాలు 5th సెక్షన్లో కూడా మనం చూసాం. అనేక సార్లు మిమ్మల్ని మీ మీద పరోక్ష వ్యాఖ్యలు చేయటం, అదేవిధంగా మమ్మల్ని పచ్చిబూతులు, ఇక్కడ గౌరవ సభలో ఉన్న శాసనసభ్యురాలు కానీ కొంతమంది మమ్మల్ని పచ్చిబూతులు, నాతోటి సహా 5వ సారి నేను శాసనసభకు వచ్చాను. కనీస అనుభవం ఉంది, వయసును బట్టి కూడా పెద్దవాడిని. నన్ను లా కొడక అన్నదాకా తిట్టి ఇలాంటి మినిస్టర్ గారిని పట్టుకొని పందికొక్క యుద్ధ దున్నపోతా అన్నా కూడా సహించాం. అధ్యక్ష, ఏమిటిది? ఎంత సహనానికి అద్దుంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు అధ్యక్ష? కాల్ మనీ గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడారు అధ్యక్ష? మెంటల్ ఎక్కిందా అని అడుగుతా ఉన్నా. ఒక శాడిస్ట్ నాయకుడిగా నువ్వు ఉన్నావు కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను అడుగుతా ఉన్నా. నువ్వు నీ నెంబర్ ఎంత? 6093 ఖైదీ నెంబర్ 6093 420 కేసు కింద జైల్లో ఉన్నవాడివి. ఏం మాట్లాడతావు ముఖ్యమంత్రి గురించి అని అడుగుతా ఉన్నావు. కొల్లం గంగిరెడ్డి ఎక్కడవాడు? ముఖ్యమంత్రి గారి మీద హత్య చేసిన కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న కొల్లం గంగిరెడ్డి గారు ఏ విధంగా నీకు సన్నిహితుడు నేను అడుగుతా ఉన్నా. అంటే ముఖ్యమంత్రి గారి మీద హత్య చేయించింది నువ్వేనా? హత్య ప్రయత్నం చేయించింది నువ్వు కాదా నేను అడుగుతా ఉన్నా. పైటాల రవి హత్య దగ్గర నుంచి నేను మరలా అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. మొత్తం ఈ రాష్ట్రంలో జరిగిన రాజకీయ హత్యలకి, మొత్తం కాంగ్రెస్ హయాంలో జరిగిన రాజకీయ హత్యలకి ప్రధాన కారకుడైన ఎలిగేషన్స్, కౌంటర్ ఎలిగేషన్స్ కంటే ది సబ్జెక్ట్ ఈజ్ కాల్ మనీ అండ్ సెక్షువల్ హరాస్మెంట్. ఆ సబ్జెక్ట్ మీద లెట్ ది లీడర్ ఆఫ్ ది హౌస్ కంప్లీట్ ఈ స్టేట్మెంట్, దెన్ ది అపోజిషన్ విల్ స్పీక్. దానికి మీరు అగ్రీ అవుతారా లేదా చెప్పండి. కూర్చోండి, మీరు మరి కూర్చోండి ప్లీజ్. కూర్చోరా? ఓకే, మాట్లాడండి అయితే. అధ్యక్ష, ఈ విధంగా ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయడానికి ఆయన రెచ్చగొట్టి పంపిస్తాడా ప్రతిపక్ష నాయకుడు? వాళ్ళంతా ఎక్కడైనా జరిగిందా? ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి గారికి ఇలా జరిగిందా? సహనంతో ఉన్నారు కనుక సరిపోయింది. అది మా ఓటు వాళ్ళం అయితే, ఆవేశపరులు అయితే ఏం జరుగుతుందో తెలుసు. ఇవాళ జరిగింది ఏమిటి? మీ ఇష్టారాజ్యంగా చాలా కూర్చో, మీరు నేర్పు, మీ నాయకుడిని నేర్పు, లేదా మెంటల్ హాస్పిటల్కి పంపించు, మీ నాయకుడిని మెంటల్ హాస్పిటల్ పంపించు. శాడిజం అన్నా తగ్గించుకోమని చెప్పు. ఈ శాడిజంతో వ్యవహారం చేసే విధానం సరైనది కాదని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ఇదే జరిగితే మాకు చేతలను మాకు దన్నుంది, శక్తి ఉంది, అధికారం ఉంది. ఏం చెయ్యాలో ఎలా నలిపేయాలో కూడా మాకు చేతలు. మీరు అర్థం చేసుకోండి. సహనానికి కూడా హద్దు ఉంటుంది. దీన్ని మేము ఒకటే చెబుతున్నాం, సభను సక్రమంగా నడిపించండి. మీరు ఏదైనా చెప్పదలిస్తే ఖచ్చితంగా రండి. ఆయన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడదాకా అది కాదు. ఆయన హత్య రాజకీయాలు చేశాడు. ఆయన ప్రధాన ముద్దని అంటాడా? నువ్వు జైలుకి వెళ్ళి 10 కేసుల్లో ఉండి 16 నెలలు జైల్లో ఉండొచ్చిన నాయకుడు నువ్వు ఇష్టానికి మాట్లాడతావు. దొంగ తప్పు చేసి పారిపోవడం కోసం అదుగో దొంగ అని చెప్పినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. నీ పార్టీ నాయకులు ఇవాళ కేసులు నిండా ఉన్నారు. వారిని తప్పించడం కోసం చర్చ నడకుండా చేస్తా ఉన్నావు. ముఖ్యమంత్రి గారు డిబేట్ చేయడానికి సిద్ధపడి ఆయన ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇస్తుంటే స్టేట్మెంట్ విన్నారా? చేయనిచ్చారా? ఇది సరైనదని నేను అడుగుతా ఉన్నా. మేము కూడా వచ్చి అక్కడ ఆపగలం, మేము కూడా నీ ముందు నుంచగలం. మాకు శక్తి లేక కాదు. దయచేసి అధ్యక్ష, మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక ముందు ఈ విధానం సాగకుండా తగిన చర్యలు తీసుకోండి. వారిని సంవత్సరాల పాటు సస్పెండ్ చేసైనా సరే సభ జరిగేలాగా చేయండి. మా హక్కులు కాపాడమని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. సార్, స్పీకర్ సార్, సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసే సందర్భంలో జరిగిన సంఘటనలు మనం చూసాం. వాళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గరికే వచ్చి ఆయన చేతిలో పేపర్లు లాక్కునే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారే సభలో మాట్లాడడానికి అవకాశం కలగని రీతిలో వ్యవహారం చేశారు.
మేము కూడా పార్లమెంట్ చూసాం, శాసనసభ చూస్తా ఉన్నాం. ఎప్పుడూ ఇంత దయనీయమైన, ఇంత అసాంఘికమైన, మరి ఇంత అసభ్యకరమైన ప్రవర్తన సభ్యులతో ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. దయచేసి సభ మాకు ఓపిక ఉన్నా, బయట ప్రజలకు ఓపిక లేదు. ఈరోజు సభకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దయచేసి సభ హూందాతనాన్ని, ఈ పవిత్రమైన శాసనసభ హూందాతనాన్ని కాపాడడానికైనా మరి తప్పు చేసిన సభ్యుల మీద చర్యలు తీసుకోకపోతే ఇది ఒక దుష్ట సాంప్రదాయానికి మనమే ప్రోత్సహించినట్లు అవుతుంది. దయచేసి మరి మా అనిత గారు చెప్పినట్లు గౌరవ సభ్యురాలు గారు మరి రోజా గారి మీద చర్యలు తీసుకోకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సభ మరి కొనసాగే పరిస్థితే కల్పించలేకపోతే ఎన్ని రోజులను ఇట్లా భరించమంటారు అధ్యక్ష మమ్మల్ని? మరి దయచేసి సభ హుందాతనాన్ని కాపాడండి, సాంప్రదాయాలను పరిరక్షించండి, సభా గౌరవాన్ని కాపాడమని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. మైక్ ఇచ్చారు, మీరే కూర్చోవడాలా? మైక్ ఇచ్చే ఉంది, మీరు కూర్చోవడాలా? ప్లీజ్. ప్లీజ్ జస్ట్ మినిట్ ప్లీజ్. అధ్యక్ష, ఇంతకు ముందే చెప్పాము అధ్యక్ష, పాయింట్ ఆఫ్ ఆర్డర్ చదువుతూ స్టేట్మెంట్కి మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామని చెప్పాం అధ్యక్ష. దాని తర్వాత మీరు చదువుతూ 2 లైన్లు చదివారు, దాని ముందు 2 లైన్లు కన్వీనియంట్గా వదిలేశారు. నేను మొత్తం 4 లైన్లు చదువుతాను అధ్యక్ష. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ దెన్ అండ్ దేర్, it is open to members to raise discussion on a minister's statement by tabling a suitable notice. అంటే మళ్ళీ మేము సూటబుల్ నోటీస్ మళ్ళీ మేము మీకు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత when the statement is on an important matter, discussion may be allowed on the same day on which the statement is made. అంటే అధ్యక్ష, దాని అర్థం వెరీ క్లియర్గా ఏమిటి అని అంటే, ఒక స్టేట్మెంట్ అంటూ ఇస్తే క్లారిఫికేషన్లకు మాత్రమే పరిమితం కావాలి, బియాండ్ క్లారిఫికేషన్స్ పోకూడదు. అది కూడా ఫ్యూ క్లారిఫికేషన్స్ మాత్రమే, కొన్ని క్లారిఫికేషన్స్ మాత్రమే అని చెప్తా ఉన్నారు. మేము అడిగేది మన సూటిగా ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష, స్టేట్మెంట్లేకి ఇన్ని అడ్డంకులు ఉన్నాయి. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే కలిసిన వ్యక్తి. దయచేసి ప్లీజ్ ఉండండి. మీరు దయచేసి కూర్చోండి. మీరు కూర్చోండి, మీరు దయచేసి కూర్చోండి. మీరు మీరు ఒక రూల్ కోట్ చేశారు. మీరు చెప్తానండి, మీరు ఒక రూల్ అంటే మీకు ఎండ్లెస్గా మాట్లాడుతూనే ఉంటారా? నో, యూ హ్యావ్ కోటెడ్ ఒక రూల్ పొజిషన్ మీరు కోట్ చేశారు. దానికి నేను ఎక్స్ప్లెయిన్ కూడా చెప్తున్నాను, దానికి కూడా నేను చెప్తాను వినండి. ఇప్పుడు 2 సెంటెన్స్, ప్లీజ్ డోంట్ మేక్ ఎలిగేషన్స్ అగైన్స్ చైర్ ఐస్ అన్నెసెసరీ. మీరు అది కొంచెం ఓర్పు ఉండాలి మీకు. మీరు రూల్ కోట్ చేశారు, రూల్ మొత్తం నేను చదివాను. ప్లీజ్ వినండి, రూల్ కోట్ చేసి నేను రూల్ పొజిషన్ చెప్తున్నాను మీకు. ప్లీజ్ మీకు ఏది ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారండి మీరు. మీకు లీడర్ ఆఫ్ అపోజిషన్గా మీరు సరిగా మాట్లాడితే బాగుంటుంది. మీకు ఉపయోగం, మీకు హౌస్కి అందరికీ ఉపయోగం. ప్లీజ్. ఇప్పుడు మీరు అన్నారు క్లారిఫికేషన్స్ అడగాలంటే మళ్ళీ నోటీస్ ఇవ్వాలని. మేము డెసిషన్ తీసుకొని మీకు చెప్పింది ఏమిటంటే, మినిస్టర్ కెన్ మేక్ ఏ స్టేట్మెంట్ ఎట్ ఎనీ టైమ్ హీ లైక్స్ అబౌట్ ఎ పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ హీ కెన్ మేక్ ఎ స్టేట్మెంట్. రెండోది ఏంటంటే, స్టేట్మెంట్ మీద క్లారిఫికేషనే కాకుండా డీటెయిల్ డిస్కషన్ కూడా ఎలవ్ చేయొచ్చు అని చెప్పాము. మీరు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు డిస్కస్ చేయొచ్చు. ఎవరు వద్దన్నారండి మిమ్మల్ని? అది మాట్లాడకుండా మీరు ఏదో కోట్ చేస్తారు. మీరు మాట్లాడొచ్చండి, డిస్కస్ చేయొచ్చండి. నాట్ ఓన్లీ క్లారిఫికేషన్స్, డిస్కషన్ కూడా చేయొచ్చు అని చెప్పాము. మీరు అది కూడా వినకపోతే ఎట్లా అండి? వెన్ ఐ యామ్ అష్యూరింగ్ దట్ యూ కెన్ గో ఫర్ డిస్కషన్ ఆన్ ది స్టేట్మెంట్, మీకు ఇంకేం కావాలి చెప్పండి? ఏం కావాలి మీకు చెప్పండి? నేను మొదటి నుంచి చెప్తాను, ఇప్పుడు చెప్తున్న మాట కాదు ఇది. మొదటి నుంచి ఇదే చెప్తున్నా, మీరు వింటలేదు, మీరు నా హౌస్ నడవనేయటం లేదు.
నేను ఇకాక ఏం చెప్పానండి, నేను మీకు రూల్ పొజిషన్ చదివాను, నేను హామీ ఇచ్చాను. మీరు ఇంక మాట్లాడకపోతే ఏం చేయాలండి? హౌస్ నడవనీకపోతుంది. సీఎం గారి దగ్గర పోతారు మెంబర్స్, మీరు అందరూ. వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ ది శాంక్టిటీ ఆఫ్ ది హౌస్? ప్రజలు ఏమనుకుంటారు? నేను ఇప్పుడు చెప్పే మాట మొదటి నుంచి చెప్తున్నా మీకు. ఎస్ బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగా ఆయన మెంటల్ పరిస్థితి ఎట్లా ఉందో తెలియదు, కానీ మాకైతే మెంటల్ వస్తుంది. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఆర్డరు అండ్ నెహ్రూ గారు పాయింట్ ఆఫ్ ఆర్డరు ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రతిపక్షాలు కానీ ఒకవేళ దాని మీద డిస్కషన్ చేయాలనుకుంటే సహజంగా మేము కోట్ చేస్తాం అధ్యక్ష. ఆ రూల్ని గవర్నమెంట్ కోట్ చేస్తుంది. దీని మీద క్లారిఫికేషన్ తప్ప డిస్కషన్ లేదని మేము స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మేము కోట్ చేస్తాం, మాకు డిస్కషన్ ఇష్టం లేకపోతే. అంతేగాని ప్రతిపక్ష నాయకుడు ఈ రూల్ కోట్ చేయడం అనేటువంటి చాలా అసందర్భమైనటువంటి విషయం అధ్యక్ష. ఎంచేతంటే మేము స్టేట్మెంట్ ఇచ్చి డిస్కషన్ చేయండి అని మేమే ఆఫర్ చేస్తున్నాం. డిస్కషన్ చేయండి అని ఆఫర్ చేస్తూ ఉంటే అసలు ఈ రూల్ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది నాకు అర్థం కాదు అధ్యక్ష. కౌలన్ శక్తరు మన బిజినెస్ రూల్స్ బాగా విపులంగా చదువుకోండి. అంచేత అది స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ కోట్ చేసేది గవర్నమెంట్ కోట్ చేస్తుంది, మీరు కాదు కోట్ చేయవలసింది. మీరు అడగవలసింది డిమాండ్ డిస్కషన్ కావాలి. మేము డిస్కషన్ అలౌ చేస్తున్నాం. డిస్కషన్ చేయకుండా మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు స్టేట్మెంట్ ఇవ్వడం క్లారిఫికేషన్ కదా అంటే మీకు కాదు మాకు మెంటల్ వస్తుంది అధ్యక్ష ఈ బిజినెస్ చూసి. ఇది చాలా సిస్టమ్ తప్పు అధ్యక్ష. అందుచేత వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ది అపోజిషన్ లీడర్ టు ఫాలో ద రూల్స్, టు ఫాలో ద సిస్టమ్. ఈరోజు డిస్కషన్ అన్నాం, ముఖ్యమంత్రి గారు ఇంకా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత మీరు డిబేట్లోకి రండి, మీరు డిస్కస్ చేయండి, ఏం చెప్దామనుకున్నారో మీరు చెప్పండి, దానికి మేము రిప్లై ఇస్తాం. అంతేగాని మీరు రూల్ పట్టుకొని మేము కోట్ చేసే రూల్ మీరు కోట్ చేసి మీకేమో కన్ఫ్యూజ్ చేయొద్దు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ శాసనసభ చాలా స్పష్టంగా ఉంది, ఇష్యూ సీరియస్ ఇష్యూ. అంతేగాని గవర్నమెంట్ ముందుకు వచ్చిన స్టేట్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంటే ముందుకు వచ్చింది డిస్కషన్ జరపడానికి. మీకు ఏమైనా సత్తా ఉంటే మీరు తప్పించుకోకూడదు అని అనుకుంటే డిస్కషన్కి రండి, డిస్కషన్ చేద్దాం. ఎంత టైం అయినప్పుడు కూడా డిస్కషన్ చేయొచ్చు. మీకు ఉండే టైంలో మీరు డిస్కషన్ చేయండి, దీని మీద సరి అయినటువంటి సమాధానం చెప్తారు. దాని ముందు ముఖ్యమంత్రి గారిని కంప్లీట్ చేయడానికి అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ మీరు ఎట్ట కాదండి. మీరు ఒక్క మాట అండి, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడేటప్పుడు ఎవరైనా ఇంటరప్ట్ చేస్తే మీరు ఆ విధంగా గొడవ పెడుతున్నారే. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్ చేస్తే ఏమనాలండి? ఎందుకు ఇంటరప్ట్ చేస్తారండి? ప్లీజ్ ఎస్ మన రాజు గారు, ఎస్ ప్లీజ్ 1 minute. ఎస్ రాజు గారు ప్లీజ్. రోజమ్మ గారు ప్లీజ్ వాళ్ళతో మాట్లాడుతుంది నేరుగా చేతితో అధ్యక్ష. అంతటికీ కన్ఫ్యూజను కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బీఎస్సీ మీటింగ్ కనుక వచ్చి ఉండుంటే చాలా మటుకు క్లారిటీ వచ్చింది అధ్యక్ష. ఆ రోజు బీఎస్సీ మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి గారు రాలేకపోయారు. అక్కడి నుంచి కన్ఫ్యూజన్ మొదలైంది అధ్యక్ష. తర్వాత తమ చెప్పిన ప్రకారం ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాని మీద మనం క్లారిఫికేషన్స్కి చర్చ జరుగుతుందని చెప్పడం జరిగింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ప్రతిపక్ష నేత ఉద్దేశం ప్రకారము నాతోటి కూడా మేము డిస్కస్ చేస్తే ఏదైతే సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్కి అనుగుణంగానే కానీ దాన్ని డీవియేట్ చేసి మాట్లాడే హక్కు ఉండదు అనే ఒక భావనలో ఉన్నారు అధ్యక్ష. కానీ మనం చెప్పడం ఏంటంటే ఇది ఒక్క కాల్ మనీతోటే రెస్ట్రిక్ట్ అవ్వలేదు అధ్యక్ష. కాల్ మనీ అండ్ సెక్షువల్ హెరాస్మెంట్ రెండు కలిపి మనం చూడవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దాని ప్రకారము ఈ రెండిట్లకి కలిపి డిస్కస్ చేయడానికి అవకాశం కనుక ఉంటే ఈ ప్రతిపక్షానికి కానీ ఏమి ఇబ్బంది ఉండదండి. కాదని ఎవరన్నారు? ఓకే అచ్చెన్నాయుడు గారు, ఎస్ ప్లీజ్ బీ సీటెడ్. ఎస్ ప్లీజ్ వెయిట్. ఎస్ let him complete. Let the minister complete it. Yes. ఈ విషయం మీద ఎవరైతే ఈ కాల్ మనీ వ్యవహారంలో నష్టం జరిగిందో ఇబ్బంది పడ్డారో వారి మీద ఏమాత్రమైనా సరే ప్రతిపక్ష నాయకుడికి పార్టీకి చిత్తశుద్ధి ఉంటే
ఇంకొక మాట అనకూడదు, కానీ బుద్ధి జ్ఞానం ఎవరికైనా సరే ఉంటే ఒక ముఖ్యమంత్రి మీద కాల్మనీ వ్యవహారంలో ముఖ్యమంత్రి భాగస్వామ్యం ఉందని చెప్పి బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడినటువంటి ప్రతిపక్ష నాయకుడిని చూస్తే ఈ వ్యవహారం మీద వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. ఒక ఫోటో పట్టుకొని ఎంత బాధ అనిపిస్తుందంటే 3 రోజుల నుంచి చూస్తున్నాం అధ్యక్ష. ఒక ఫోటో పట్టుకొని ముఖ్యమంత్రి గారు ఈ ఫోటో తీశారు, ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారితో సంబంధం ఉందని సిగ్గుమాలిన వ్యవహారం ఒక శాసనసభలో మాట్లాడితే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఈరోజు మనం ఎమ్మెల్యేలుగా ఉన్నాం. ఎవరు మన దగ్గరికి వచ్చినా సరే మనం ఫోటోలు తీయించుకుంటాం, అది మన నైజం. నేను ఒకటి అడుగుతున్నాను, 16 మాసాలు ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి చట్టాన్ని మార్చైనా సరే ఒక చట్టం తీసుకురావాలి. ఈరోజు కాల్మనీ వ్యవహారం మీద ఎవరైతే ప్రజలకు చీటింగ్ చేశారో, డబ్బు దోచుకున్నారో అది ఎంత నేరమో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ప్రభుత్వ డబ్బు 1,00,000 కోట్లు దోపిడీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అంతకంటే ఎక్కువ నేరగాడు. చట్టాన్ని మార్చండి. ఈరోజు మన దేశంలో చెల్లింది అధ్యక్ష. నేను అడుగుతున్నాను ఒకటి, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క నేరంతోనైనా సరే ప్రతిపక్ష నాయకుడికి వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేకుండా ఒక్క నేరమైనా ఉందంటే ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పండి. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా అందులో జగన్మోహన్ రెడ్డికి పాత్ర ఉంది. ఈరోజు ఏటీఎం దొంగతనం చేస్తే అందులో వారి నాయకులే ఉన్నారు, ఎర్రచందనం దొంగతనం చేస్తే అందులో ఆరు నాయకులు ఉన్నారు, మహిళలు కుస్తీలతో దోపిడీ చేసిన దొంగల్లో కూడా ఈ భాగస్వామ్యం ఉంటే మా ముఖ్యమంత్రికి ఈ కాలం నేరంతో అడ్డగొట్టుతుంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఓకే, జరిగింది వాస్తవం. నేను ధైర్యంగా ఈ రాజ్యంలో మీరు ఒక్కసారి వినండి, ఈ ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా మా పార్టీ సభ్యులు కూడా ఈ నేరంలో ఉన్నారని ధైర్యంగా చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. పార్టీలతో సంబంధం లేదు, ఏం చేయాలని ప్రజలకు మేం చేయాలని ప్రయత్నం చేస్తుంటే అత్తగోలుగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అధ్యక్ష, మీరు మాకు విసుగు రావాలి. ఇదే సభ ఇంకో గంట జరిగితే ఆయన మెంటలెక్కాడు, మాకు వచ్చి కలిసినా సరే ఆశ్చర్యపోవక్కర్లేదు. మాకు కలవకుండా ఆ మెంటల్ కేసుని హాస్పిటల్లో జాయిన్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈ చర్చల సందర్భంగా అపోజిషన్ పార్టీ కానీ రూలింగ్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా అన్పార్లమెంటరీ వర్డ్స్ వ్యాఖ్యలు అన్ని కూడా రికార్డ్స్ లో ప్లీజ్ కూర్చొని దయచేసి దయచేసి కూర్చోండి ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్ దయచేసి కూర్చో బ్యాక్ Go. Please. Yes. Clear of the house, please. మీరు దయచేసి కూర్చోవాలండి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్. ప్లీజ్ గో బ్యాక్. కూర్చోండి మీరు. ఓకే. ఎస్. మీ ద్వారా మా సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఈ హౌస్లో ప్రధాన ప్రతిపక్షానికి వాస్తవాలు మాట్లాడి సమస్య పరిష్కారం చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని బాధితులను రక్షించాలన్న ఆలోచన లేదు. వాళ్ళు కావాలని ఆరోపణలు చేసినప్పుడు చట్టపరంగా మనం యాక్షన్ తీసుకున్నాం, కానీ ఊందాతనం మాత్రం మర్చిపోవద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరికీ ఎంత బాధ ఉందో మీ అందరికంటే నాకు కూడా అంతే బాధ ఉంది. మీరు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, సమైక్య ఆంధ్రప్రదేశ్లో అతి ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా నేనే ఉన్నాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు అంటే 10 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా అతి ఎక్కువ సమయం నేనే ఉన్నాను. 35 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించాను. అయితే అధ్యక్ష, ఈరోజు జరిగేది చూస్తా ఉంటే నా ముందర
నేను ఎన్నోసార్లు అధ్యక్ష ఈ శాసనసభలో ఉన్నాను. శాసనసభలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయిన సందర్భాలు ఎప్పుడు లేవు అధ్యక్ష. ప్రతిపక్షం ఎప్పుడన్నా కోపం వస్తే అక్కడనే లేస్తారు, ఇంకా కోపం వస్తే అక్కడ నిలదీస్తారు, లేకపోతే వాకౌట్ చేస్తారు అధ్యక్ష. బయట పోయి చెప్పుకుంటాం. కానీ ఇక్కడ జరిగే పరిణామాలు చూస్తే చాలా భయంకరంగా జరుగుతున్నాయి అధ్యక్ష. రెచ్చగొట్టే ప్రయత్నాలు ఇదే హౌస్లో మీరు చూసారు అధ్యక్ష. హోందాతనం కూడా లేదు. ప్రతిపక్ష సభ్యులు ఇక్కడికి వచ్చి ప్రధాన ఎవరైతే అధికార పక్ష సభ్యులు ఉన్నారో ఇష్టం వచ్చి తిట్టారు. మామూలుగా బండబూతులు తిట్టారు. ప్లింతీ లాంగ్వేజ్ ఉపయోగించారు. వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ చూస్తే భయంకరమైన బాడీ లాంగ్వేజ్ చూపించే పరిస్థితికి వచ్చారు. అంటే దేనికి సంకేతం ఇది? ఎక్కడికి పోతున్నారు మీరు? నాగరిక ప్రపంచంలో ఉన్నాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నాం. ఇప్పటికే అందుకే మా వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా ఒక్కరు కూడా అక్కడి నుంచి లేచి ఇక్కడ రావడం లేదు. నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, సంయమనం పాటించండి. మీకంటే నన్ను తిట్టినప్పుడు నాకే ఎక్కువ బాధ ఉంది. ఏంటి మనందరం ఎందుకు వచ్చాము ఈ హౌస్కి? ఎవరి దగ్గర? అధ్యక్ష రాజశేఖర్ రెడ్డి గారితో సమఉద్యోగిగా ఉన్న నేను ఇలాంటి వ్యక్తి దగ్గర తీసుకున్నా. అతనే భయపడ్డాడు ఓ సందర్భంలో. నన్ను తిట్టి రిపెంట్ అయ్యి మళ్ళా భయపడి తగ్గి మళ్ళా ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, లేదంటే ఇంకా పెద్ద పెద్ద హేమాహేములు ఉన్న రాజకీయాల్లో మేము ప్రతిపక్షంగా ఉన్నాం, అధికార పక్షంలో ఉన్నాం. ఎప్పుడు కూడా ఓసారి ఎమోషన్లో ఓసారి మాట జరిన హోందాగా కరెక్ట్ చేసుకుని సభ హోందాతనాన్ని కాపాడాం. ఇది ఎక్కడికి పోతున్నా అధ్యక్ష? ఈ రోజు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కసారి అధ్యక్ష ఉదయం అంతా ప్రవర్తించారు. మేము అంబేద్కర్ని నిన్ను కూడా చెప్పాను, ఆ తర్వాత అయింది. అంబేద్కర్ అంతా కూడా పూర్తి చేసుకొని మళ్ళా ఇప్పుడు సమావేశం అయ్యాం. నేను ఏ మాట అయితే మీకు చెప్పానో ఈ రోజే కాల్మని మొత్తం కూడా పూర్తి చేద్దామని మేము చెప్పింది. అంటే అధ్యక్ష ప్రభుత్వం ఏ పని చేస్తున్నారో మీరు విన్న తర్వాత అందులో వాస్తవాలు లేకపోతే మీరు చెప్పచ్చు. మీరు చెప్పిన తర్వాత మేము సమాధానం చెప్తాం. ఈ రెండు కూడా చూసుకున్న ప్రజలు విశ్లేషిస్తారు. అదే మరి తర్వాత ఎవరు రైట్ ఎవరు తప్పని ప్రజలు ఆలోచించుకుంటారు. మీకు వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చెప్పండి, ప్రభుత్వాన్ని అడగండి. మీరు కాకపోతే పట్టుదలగా మళ్ళా అడగండి. కానప్పుడు మీరు వాకౌట్ చేయండి. వేరియస్ ఫోరమ్స్ ఉన్నాయి. కానీ అధ్యక్ష నేను చెప్పిందే జరగాలి, లేకపోతే హౌస్ జరగనేయం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మాత్రం మైకు మేము గమ్మన కూర్చుంటాం. కారణం ఎవరు మాట్లాడినా పోడియం దగ్గర ఉంటాం. సభాపతి అధ్యక్ష ఏంటి సాంప్రదాయాన్ని అడుగుతున్నా. మామూలుగా అధ్యక్ష హిందూ సాంప్రదాయం ఒకసారి చూడండి. ఒక ఇటుక తీసుకుని దానికి బాగా కడిగి దేవుడిగా భావించి దండం పెట్టుకుంటా పూజలు చేసి, అలాంటి సాంప్రదాయం ఉండే సమాజంలో ఒక సభాపతి ఎవరు అధ్యక్ష? మీ వెనకాల ఇప్పుడు ఆ సభాపతి ఈ సభకు అధిపతి. మీకు విస్తృతమైన అధికారులు ఉన్నాయి, సభను కండక్ట్ చేసే అధికారులు ఉన్నాయి. ఇన్ని అధికారులు పెట్టుకున్న అధ్యక్ష ఆ మెంబర్లు వచ్చి మీ మైక్ దగ్గరనే ఇష్టానుసారంగా రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారంటే ఎక్కడికి పోతున్నారు అధ్యక్ష? ఇదే హౌస్లో అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఎక్కడో బలరామకృష్ణమూర్తి అనే ఎమ్మెల్యే ఒంగోలులో సభాపతిని ఉద్దేశించి విమర్శ చేశారని ఆయన్ను డిస్క్వాలిఫై చేశారు అధ్యక్ష, సస్పెండ్ చేసేశారు. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా అది సంప్రదాయం కాదు. నేను అప్పీల్ చేస్తున్నా, మా మెంబర్లకు అప్పీల్ చేస్తున్నా, ప్రజలందరూ వాచ్ చేస్తున్నారు. మనం ఏం తొందరపడాల్సిన పని లేదు. అవసరమైతే ఒక్కొక్కసారి ఒక పార్టీ నాయకుడు కానీ ఆ పార్టీలో ఉండే శాసనసభ్యుల వల్ల ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు పడతాం. కానీ తొందరపడి మీరు కూడా పోతే వాళ్ళతో సమానంగా మనం కూడా లెక్కేసే పరిస్థితి వస్తుంది. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని విధాల వీళ్ళు ఇబ్బంది పెట్టినా, ఎన్ని విధాల మీకు మనసు మీరు అన్నారు. ఎప్పుడు అధ్యక్ష రామకృష్ణ గారు ఎప్పుడు టెంప్ట్ అయ్యేవాడు కాదు. అధికారంలో ఉన్నప్పుడు చూశాను, రూలింగ్లో ఉన్నప్పుడు చూశాను. ఆయన ఇప్పుడు జుట్టు పట్టుకొని ఎంటికి కూడా రాలిపోయే అధ్యక్ష ఇప్పుడు ఉండే జుట్టు పట్టుకొని వేడైపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చాడు. అంటే ఎక్కడికి పోతున్నా అధ్యక్ష ఇవన్నీ ఏ సంకేతాలు అధ్యక్ష? కాబట్టి నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు వాళ్ళు మాట్లాడిన రికార్డ్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి గురించి ఏం మాట్లాడారు అధ్యక్ష? ఒక ఫోటో తీసుకున్నాం. ఫోటో ఏంటి అధ్యక్ష? చాలా మంది తీసుకుంటారు. ఇప్పుడు బయట పోతే ఫోటోలు తీసుకుంటారు, ఊర్లో పోతే ఫోటోలు తీసుకుంటారు.
అంటే నేను అడగాల, నువ్వు ఎప్పుడు నేరం చేయవని చెప్పు, అప్పుడే ఫోటో ఇస్తానని చెప్పాలి. నేను నా నోటీస్కి వస్తానే చర్యలు తీసుకున్నాను. ఆ డిఈని అరెస్ట్ చేశాం. అదే మరిగా ప్రూవ్ అయితే అవసరమైతే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకాడడం క్వశ్చనే లేదు అధ్యక్ష. ఇలాంటి సందర్భాలు ఉంటే ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? అదే మరిగా అధ్యక్ష, ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను అధ్యక్ష. ఉదయం నుంచి ఇప్పటివరకు నేను చూస్తే ఒక్క విషయం కాదు అధ్యక్ష, నేను చాలాసార్లు ఎంత ఓపిక ఉందంటే నాకు అంత ఓపిక ఉంటుంది. అలాంటి ఓపిక ఉన్న వ్యక్తిని వీళ్ళు ఈ విధంగా మాట్లాడి, కనీసం నేను చాలా ప్రయత్నాలు చేసేవాడిని అధ్యక్ష. ఇంత మునుపు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షం ఇదే మారిగా మాట్లాడితే ప్రతిరోజు కూడా చెప్పేవాడిని, వీలైనంత వరకు అప్పీల్ చేసేవాడిని. కానీ ఆ రోజు నా మేటలేకపోతే మీరు రాబోయే రోజులు ప్రజలే మిమ్మల్ని చూసుకుంటారంటే ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఓడిపోయాడు అధ్యక్ష 99లో. అది వాస్తవం. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అడిగేటన్ని అడగండి, అన్ని సమాధానం చెప్తాం. దాని తర్వాత మీకు ఇష్టం లేకపోతే మీరు ఏం చేయాలో మీరు చేసుకోవచ్చు. కానీ హౌస్ను స్టాల్ చేసి ముఖ్యమంత్రి అనేది ఒక అథారిటీ అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి అనేది ఒక పదవి, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఇతనం. స్పీకర్ అనేది ఒక అథారిటీ, ఒక అధ్యక్ష పదవి. ఈ రెండు కూడా లెక్క లేకుండా ఇష్ట ప్రకారం మాట్లాడితే ఇంకేం చెప్తాం అధ్యక్ష? ఈరోజు మా సభ్యులు ఉన్నారు, ఓసారి మీరు మాట్లాడే మాటలకి మా వాళ్ళు కూడా ఎమోషనల్గా లోన్ అవుతున్నారు, ఆవేశాలకు పోతున్నారు. నేను అందుకే అప్పీల్ చేస్తున్నా, సంవేదన పాటించండి. మీ బాధలు ఉన్నాయి. మనిషి నాకు రోషం ఉంటుంది, రోషం ఉన్నా తప్పదు. ఇలాంటి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎక్కువ సమయం మనకు ఉండాలి, ఓపిక ఉండాలి. మనం చెప్పేది వీళ్ళకి కాదు, 5 కోట్ల జనాలకు చెప్తున్నాం కాబట్టి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఊందాతనాన్ని కాపాడమని మా సభ్యులు కోరుకుంటున్నాను అధ్యక్ష. ప్లీజ్, మీరేం చేస్తున్నారో మీకు తెలియడం లేదు. మీరు ఎంత అన్డెమోక్రటిక్గా బిహేవ్ చేస్తున్నారో మీకు తెలియడం లేదు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. మీరు చేస్తున్న గలాట అది మీకేదో ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు. ఎంత నష్టం చేసుకుంటున్నారో ప్రజాస్వామ్యానికి, అసెంబ్లీలో మీ బిహేవియర్ చాలా బాధ వేస్తుంది. దయచేసి కూర్చోండి ప్లీజ్, మీరు కూర్చోండి. మీరు ముఖ్యమంత్రి మాట్లాడితే వినే ఓపిక లేదు, మీ నాయకుడికి మాత్రం మైక్ ఇవ్వాలా? అందరూ వినాలి. మీరు ఎవరు చెప్పినా వినరు. మీరు ఎగ్జాక్ట్ ప్లీజ్ డోంట్ ఆర్గ్యూ ది చైర్. యూ షుడ్ హ్యావ్ రూల్. దీనికి పద్ధతులు ఉన్నాయి కొన్ని. కూర్చోండి దయచేసి, మైక్ ఇస్తే కూర్చోండి. ఒక సబ్జెక్ట్ డిస్కస్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది. నో డిస్కషన్. జగన్మోహన్ రెడ్డి గారు, యూ వాంట్ డిస్కషన్ ఆర్ నాట్? మాట్లాడండి. మైక్ పెట్టేమని తీసుకుని మాట్లాడండి ప్లీజ్. డోంట్ ఆర్గ్యూ ది చైర్. ఐ సే ప్లీజ్ గో బ్యాక్. డోంట్ ఆర్గ్యూ ది చైర్. మీ భాష మీరు బాగు చేసుకోవాలి. ఏ భాష మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఆలోచించుకోవాలి మీరు. ప్లీజ్. ఎస్ అధ్యక్ష రూల్ పొజిషన్ చెప్పాం. మీరు రూల్ పొజిషన్ చెప్పారు, మేము కూడా చెప్పామండి. వినే ఓపిక కూడా లేకపోతే ఎట్లా అధ్యక్ష? కాదు, వినే ఓపిక ఉండదు. అవతలోడు ఏం మాట్లాడుతున్నాడో కనీసం 2 నిమిషాలు మైక్ ఇస్తే కనీసం వినపడుతుంది. అవతలోడు చెప్పేది మాటలు కూడా వినే ఓపిక కూడా లేకపోతే ఎట్లా అధ్యక్ష? దయచేసి కాసేపు 2 నిమిషాలు వినండి. మేము చెప్పేది కూడా 2 నిమిషాలు మేము చెప్పేది వినండి. చంద్రబాబు నాయుడు గారికి ఇంత సేపు మైకులు ఇస్తా ఉన్నారు, 2 నిమిషాలు మేము చెప్పేది కూడా వినండి. చంద్రబాబు నాయుడు గారు స్థానంలో ఏ ముఖ్యమంత్రిగా ఇవ్వాలి? చాలా క్లియర్ గా చెప్పాం. రూల్ పొజిషన్ ప్రకారం స్టేట్మెంట్ అన్నది ఎక్కడైనా ఇవ్వడం జరిగితే ఆ తర్వాత ఉట్టి క్లారిఫికేషన్స్ కి మాత్రమే అనుమతి ఉంటుంది అనేది అసెంబ్లీ రూల్స్. ఇవాళ ఏం జరుగుతా ఉందనంటే అసెంబ్లీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ రూల్స్ తెలియవు. 344 అంటే ఏమిటో తెలీదు, స్టేట్మెంట్ అంటే ఏమిటో తెలీదు, చర్చ్ అంటే ఏమిటో తెలీదు. ఇవాళ ఎక్కడైనా కూడా నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడైనా ఎవరికైనా చెప్తే నవ్వుతారు. ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా చర్చ జరుపుతారా?
ఒకసారి తెలుసుకోండి ముఖ్యమంత్రి గారు, ఫస్ట్ మీరైనా కూడా. ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరు చర్చ జరపరు. చర్చ జరిపిన తర్వాత చర్చలోని ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు విన్న తర్వాత స్టేట్మెంట్ అన్నది ఎవరైనా మంత్రి కానీ ఆ తర్వాత ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తారు. దట్ ఈస్ ద ప్రొసీజర్. ఇక్కడ మా కర్మ ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రొసీజర్ తెలియదు, స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారో అర్థం తెలియదు, మీకు అర్థం కాదు. మేము అడిగేదల్లా ఒకటే, మేము అడిగేదల్లా ఒకటే, మీరు డిక్టేటర్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి డిక్టేటర్గా ఉన్నాడు కాబట్టి అన్ని జరిగించుకుంటాడు. మేము అడిగేదల్లా ఒకటే, పోనీలే చంద్రబాబు నాయుడు గారు తాను ఏ నిందితుడితో అయితే తాను ఫోటో తీసుకున్నాడో అదే నిందితుడు అడిషనల్ డీజీ అదే నిందితుడు ఇంటెలిజెన్స్ డీజీతో కూడా కలిసి ఈ మాదిరిగా మంతనాలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి కాకుండా పోతాడు అని చెప్పి మీరు అంటా ఉంటే సరే, మేము చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి సరే అని అంటాం అధ్యక్ష. కానీ ఒకటైతే నేను చెప్తా ఉన్నా, మేము అడిగేదల్లా మిమ్మల్ని ఒకటే, పద్ధతి ప్రకారం దీనికి చర్చకు పర్మిషన్ ఇవ్వండి. ఒకవేళ మీరు మీరు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ స్టేట్మెంట్ అంటున్నారు, అది స్టేట్మెంట్ కాదు. నిజంగా స్టేట్మెంట్ అంటూ ఇవ్వాలి అంటే ఎవరికి స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష? ఇక్కడ ఎవరెవరికి స్టేట్మెంట్ కాపీలు ఉన్నాయి చేతులు పైకెత్తండి. ఒక్క దగ్గర స్టేట్మెంట్ కాపీలు లేవు. చూపించి మా దగ్గర ఎక్కడున్నాయో చూపించండి. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి? స్పీచ్ లో ఉన్నట్టువా? ఆయన మాట్లాడిన మాటలు స్పీచ్ లో ఉన్నట్టువా? ఏ మాటలు స్పీచ్ లో ఉన్నాయి? ఆయన మాట్లాడిన మాటలు స్పీచ్ లో ఉన్నవా? చెప్పండి కృష్ణకుమార్ రాజు గారు, ఆయన మాట్లాడిన మాటలు స్పీచ్ లో ఉన్నవా? చెప్పండి. ఒక్క మాట స్పీచ్ లో ఉన్నది కాదు, స్టేట్మెంట్ లో ఉన్నవే ఒక్క మాట లేదు. స్టేట్మెంట్ వేరే, స్పీచ్ వేరే. ఆయన మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత స్టేట్మెంట్ కాస్త కూస్తో కొంతమంది చేస్తారు. ఆ స్టేట్మెంట్ లో ఉన్న సంభాషణ వేరే, ఆయన చెప్పేది వేరే. అధ్యక్ష, మేము అడిగేది ఒకటే, ఇక్కడ డిక్టేటర్ పరిపాలన జరుగుతూ ఉందన్న సంగతి మాకు అంతా తెలుసు. అంగన్వాడీ వాళ్ళ నిర్దాక్షిణ్యంగా ఏ రకంగా ఈరోజు మధ్యాహ్నం ఏ రకంగా కొట్టారో అన్న సంగతి కూడా అందరికీ తెలుసు. డిక్టేటర్ పరిపాలన జరుగుతూ ఉందని అందరికీ తెలుసు. అయినా కూడా నేను ఇప్పుడే అడిగేది ఒకటే, పోనీలే అధ్యక్ష, we will yield provided ఆ పక్క నుంచి మీ కళ్ళ ఎదుటనే ఒక మాట మాట్లాడారు, మీ కళ్ళ ముందరనే ఒక మాట మాట్లాడారు, అయినా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ జరగవు. పోనీలే అధ్యక్ష, ఒకటే చెప్తా ఉన్నా, అడిగేది ఒకటే, ఆయన మాట్లాడిన తర్వాత వినండి, ఒక మాట వినండి ప్లీజ్, ఒక మాట వినండి. మీరు రూల్ కోట్ చేశారు, రూల్కి నేను ఎక్స్ప్లెయిన్ చేశాము. మీరు ఎట్ లిబర్టీ వినండి, మీరు డిస్కస్ చేయొచ్చు అని చెప్పాము మేము. రెండోది స్టేట్మెంట్ ఇచ్చారు, స్టేట్మెంట్ వీళ్ళ దగ్గర ఉన్నది మీ దగ్గర లేదు, ఎందుకు లేకుండా ఉందో నాకు తెలియదు. ఒకటి. రెండోది నెక్స్ట్ ఏంటంటే స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా స్టేట్మెంట్ చదివిన వాళ్ళ బాధ్యత. తర్వాత మీరు మాట్లాడవచ్చు, డిస్కస్ చేయొచ్చు అని చెప్పాము. తర్వాత వాళ్ళు అన్పార్లమెంటరీ ఎవరో మాట్లాడారని చెప్పారు, మీ వాళ్ళు కూడా అన్పార్లమెంటరీ మాట్లాడారు. నేను అనౌన్స్ చేశాను, ఎవరు అన్పార్లమెంటరీ మాట్లాడినా రికార్డ్స్లోకి వెళ్ళమని చెప్పాను. ఇంకేం కావాలి మీకు? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మీరు మాట్లాడాలి, మీకు ఛాన్స్ ఇవ్వమని మీ సభ్యులు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినప్పుడు అందరూ కూర్చోవాలని ఎలా అనుకుంటారో, అటుపక్క లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడినప్పుడు కూడా అడిగే కూర్చోవాలి కదా. మీరు అక్కడ ఎవరిని మాట్లాడినివ్వడం లేదు. మీరు మాట్లాడి చూడండి ఎట్లా కూర్చున్నారు అందరూ కూడా. హౌస్ అనేది అందరు కలిపి నడిపితే నడుస్తుంది, కానీ మీరు ఒక్కళ్ళే నా ఇష్టం వచ్చినట్టు జరగాలని కరెక్ట్ కాదండి. మీరు మాట్లాడవచ్చు కదా మీరు. ప్లీజ్. స్టేట్మెంట్ రూల్ పొజిషన్ కాకుండా, రూల్ ప్రకారం కాకుండా స్టేట్మెంట్ ఏదైతే ఆయన ఇస్తాడో ఆ స్టేట్మెంట్కే మేము క్లారిఫికేషన్స్ కన్ఫైన్ కావాలి అని రూల్ పొజిషన్ చెప్తా ఉంది. కాబట్టి ఆ రూల్స్ కాకుండా ఆ స్టేట్మెంట్ అన్నదానికి వాల్యూ లేకుండా పోతుంది. ఎందుకంటే రూల్స్లో స్టేట్మెంట్ ఒక మాదిరిగా జరుగుతుంది, మీరేమో ఇక్కడ చర్చ వేరే రకంగా జరుగుతూ ఉంది, మాకు చర్చిస్తామని అంటున్నారు. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మేము ఆ తర్వాత మాట్లాడేటప్పుడు మాత్రం దయ ఉంచి మీరు ఈ స్టేట్మెంట్కే కన్ఫైన్ కావాలి, ఇక్కడి నుంచి దాటకూడదు, అక్కడి నుంచి దాటకూడదు అని దయచేసి మాత్రం మళ్ళీ స్టేట్మెంట్కు లింక్ చేస్తూ మాత్రం దయచేసి అంశాలు పెట్టాకండి. ఇది ఒకటే మేము అడుగుతా ఉన్నాం. మీరు మార్నింగ్ వాళ్ళు చెప్పినప్పుడు కూడా కాల్ మనీకి సంబంధించి, సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి రెండు కలిపి మాట్లాడతామని చెప్పారు వాళ్ళు.
మీరు అట్లా దానికి కన్ఫైన్ చేసి మాట్లాడండి. సో అట్లా దానికి ముందు లీడర్ ఆఫ్ ది హౌస్ మీరు మాట్లాడనివ్వలేదు. లెట్ హిమ్ స్పీక్ అండ్ కంప్లీట్, దెన్ యూ కెన్ హ్యావ్ యువర్ ఛాన్స్. Yes? You want to say something? పొద్దుటి నుంచి ఇప్పటి వరకు కూడా టైం అంతా వేస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను ఈల్డ్ అవుతాను అన్నాడు. మేము చాలా కేటగిరీగా అనేక సందర్భాల్లో చెప్పాం, మీరు డిస్కస్ చేయండి, డిస్కస్ చేసిన తర్వాత మేము సమాధానాలు చెప్తామనంటే ఈ స్టేట్మెంట్లో ఏ ఉంది, బి ఉంది, సి ఉందని మేము ఎప్పుడూ అనలే. అక్కడ జరిగినటువంటి సంఘటన స్టేట్మెంట్ రూపంలో ఈ శాసనసభలో పెట్టాం, మీ అందరికీ కూడా సర్క్యులేట్ చేశాం. దాని మీద ఏం జరిగింది అనేటువంటి ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు. చెప్పిన దానికి అడ్డుపడి ఇంత టైం వేస్ట్ చేసి ఇప్పుడు నేను ఈల్డ్ అవుతానంటే ఎస్ యూ టు ఈల్డ్. అసలు నాకు అనుమానం వస్తుంది అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారికి ట్యూటరింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పెంచిన వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళు అనాలి, జగన్మోహన్ రెడ్డిని కాదు అధ్యక్ష. ఎంచేదంటే సరైన కొడుకుని పెంచుకున్నా లేకపోతే స్టూడెంట్ తరఫు ఇచ్చినప్పుడు కూడా సరిగ్గా ఇవ్వాలి, కానీ ఈ విధంగా తరఫు ఇచ్చి అవసరం పంపిస్తే ఇది సాంప్రదాయాలకు వ్యతిరేకంగా నడుస్తుంది అధ్యక్ష. మీరు వినండి, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో వినండి, విన్న తర్వాత మీ అభిప్రాయాలు చెప్పండి, దాని మీద మేము క్లారిఫికేషన్ ఇస్తాం. అక్కడే సాటిస్ఫై కాకపోతే డెమోక్రటిక్గా మీరు చేసుకోవచ్చు. అదే చెప్తున్నా. ఓకే, లీడర్ ఆఫ్ ది హౌస్. Narendra, you will say. Please, కూర్చోండి అమ్మా, దయచేసి కూర్చోండి. Yes. Please. స్పీకర్ సార్, Please. దయచేసి కూర్చోండి. Yes. ఒకసారి లీడర్ ఆఫ్ ది హౌస్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, సందేహం ఏం అవసరం లేదు దాని గురించి. అధ్యక్ష, ఒకటే అధ్యక్ష, నేను అడిగేది మిమ్మల్ని మీ దృష్టికి తీసుకొచ్చేది, ఎందుకంటే పొద్దున్న నుంచి ఈ సభలో మేము చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవాళ ముఖ్యంగా ఏంటంటే కాల్ మనీ అనేది చర్చ జరగాలనేది కోరారు అధ్యక్ష. కాల్ మనీ కావచ్చు, దానిలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క స్టేట్మెంట్లోనే స్పష్టంగా చెప్పారు. ఒక ఆమె సెక్షువల్ హెరాస్మెంట్ గురించి కంప్లైంట్ ఇచ్చింది, దారిలో 6 నిందితులు ఉన్నారు, ఆ నిందితుల మీద మేము చర్యలు తీసుకుంటున్నామని గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనలోనే సెక్షువల్ హెరాస్మెంట్ గురించి కూడా ఉంది అధ్యక్ష. మాకు అర్థం కానిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు చర్చకి సిద్ధంగా ఉన్నారో లేదో పొద్దున్న నుంచి మాకు అర్థం కావట్లా. చర్చకి ఎందుకు భయపడుతున్నారు? నిజంగానే బాధితుల పట్ల వాళ్ళ గనక చిత్తశుద్ధి ఉంటే టెక్నికాలిటీస్ పేరు మీద ఎందుకు ఈ సభాశుభాయాన్ని ఎందుకు ఇన్ని